మళ్ళీ ఏమైనా చెప్తా అనిపించితే మాట్లాడు, నీకు ఏమైనా మాట్లాడాలనిపిస్తే. అలాగే నాయుడు గారు, రమణ, అంటే ఫస్ట్ టైం వచ్చావు కనుక అంత, కానీ కొంచెం కాదు కొంత నీకు తెలుస్తుంది కదా. వాట్ ఎవర్ యూ ఫీల్ యూ కెన్ టెల్. నాయుడు గారు, మీరు మాట్లాడతారా? అదే అంటే చాలా విషయాలు అవగాహన అవుతున్నాయమ్మా. అంటే వాళ్ళు ఉమ్, ఆ ఏకత్వం గురించి అర్థమైంది. వాళ్ళు ఒక స్థితిలో ఉన్నప్పుడు ఎక్కువ తక్కువ భేదాలు లేవన్నది అర్థమైందమ్మా. అంటే ఉమ్, వాళ్ళు మొత్తం కలిపి ఒక వర్క్ అనేది ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో దాన్ని చేస్తున్నారన్నది అర్థం అవుతుందమ్మా. తర్వాత అంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు ఆ అంటే అవసరమైతే వాళ్ళ ఉన్నతమైన స్థితి నుంచి ఒక లోయర్ ప్లేన్ లోకి దిగి వాళ్ళు తెలియచేస్తున్నారు అన్నది ఒకటి అర్థమైందమ్మా. ఆ స్థితికి వెళ్ళాక కూడా అంటే ఉమ్. చాలా అవగాహన అవుతుందమ్మా. అంటే మనం అప్పుడు చూడండి, మనకు వచ్చిన విజ్డమ్ గాని, విజ్డమ్ అండ్ యాక్టివిటీ అనే దాని ద్వారా వస్తుంది. లవ్, అవును. ఎవ్రీథింగ్ అక్కడి నుంచి సప్లై అయ్యేది. అందుకని నిజంగా అవును. మనం అవేర్నెస్ తో చూస్తే నేను అనే, మనము అనే గ్రేట్నెస్ ఏమీ లేదు. అది అహంకారం తప్ప. అంతా కూడా సప్లై అవుతుంది. మనలో నిస్వార్థత పెరుగుతున్న కొద్దీ అవి సప్లై అవుతూ ఉంటాయి. అప్పుడు మనం కూడా దాన్ని ఉంచుకోవడం కాకుండా అర్హులైన వాళ్ళకి ఇవ్వడం. అదే కదా ఈ హైరార్కీలో జరిగిన పనంతా అదే. ఇంతమంది పని చేయడం అవును. బట్టి మానవాళి అజ్ఞాన స్థితి నుంచి మీదకి వస్తున్నారు. ఎంతమంది సాక్రిఫైస్. పరమ గురువులు అంటే ఏంటి? వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళి మానవాళి కోసం అని తిరిగి అనంతమైన కారుణ్యంతో జన్మనెత్తిన వాళ్ళే పరమ గురువులు. అలాంటి పరమ గురువులు ఎంతమంది పని చేస్తున్నారు? అలా పని చేయడం బట్టే ఎన్ని చోట్ల, అంటే ఒక్క జ్ఞానమే కాకుండా ఎన్నో విషయాల్లో, సంస్కృతి, నాగరికత ఇలాంటి విషయాల్లో కూడా, అంటే వాళ్ళు ఎన్నో రకాలుగా పనిచేస్తున్నారని ఇంతకు ముందు మనం తెలుసుకున్నాం. అంటే ఎక్కడ ఏ సైంటిఫిక్ అచీవ్మెంట్ ఉన్నా ఆ పరమ గురువుల యొక్క ఆ జ్ఞానమే వస్తుంది. అలాగే ఈ కళల్లో గాని ఎక్కడైనా సరే ఆ జ్ఞానమే కిందకి డిసెండ్ అయ్యి మనకి, అంటే ఆ అర్హత ఎవరిలో తపన ఉందో వాళ్ళు అందుకోగలుగుతూ ఉంటారు. అవును. ఓకే అమ్మా, నమస్కారం. ఉమ్. అది మనకి తెలిసింది. ఈ పుస్తకంలో ఇది లాస్ట్కి వచ్చేస్తున్నాం, ఇంకా కొంచెం పేజీలే ఉన్నాయి. ఆ ఇది ఇవాళ సండే కదా, రేపటి నుంచి మళ్ళీను కృష్ణమూర్తి గారి టాపిక్స్. ఇవాళతో అంటే ఈ 3 days తో ఇది అయిపోయింది. మాస్టర్స్ ఇన్ ద పాత్ అయిపోలేదు అంటే, మళ్ళీ మనం థర్స్డే మొదలెడతాం. అంతవరకు కామెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 1 చదువుతాం. రమణ, మీరేమైనా మాట్లాడతారా? అంటే అర్థమవుతుందమ్మా. ఆరాల్లో ఆరా అనేది డిఫరెన్సెస్ కాకుండా, అంటే మామూలుగా ఆరా వేదిగా చూసుకుంటే అంతేగాని ఒకరికొకరు ఎక్కువ తక్కువ అనే భావం అనేది అంటే ఏమాత్రం తేడా లేకుండా ఉంటారు. అంటే విజన్. అమ్మా ఏంటండి? చెప్పండి అమ్మా. క్లారిటీ లేదు, కొంచెం విల్ గట్టిగా మాట్లాడాలి. విల్ విజడం యాక్షన్ అన్నారు కదమ్మా. అంతకు ముందు మనం చదివాం కదా, ఆ పరమ గురువు అంటే ఆ ఉన్నతత్వం ఆ విధంగా కిందకు వస్తుంది. ఓకే అమ్మా. ఎవరిలోనే స్ట్రాంగ్ విల్ పవర్ ఉందనుకోండి, దట్ ఆల్సో అక్కడి నుంచి వచ్చింది విజ్డమ్. అంటే ఆ ఓకే. శక్తి ఈ రకంగా కిందకి డిసెండ్ అవుతుంది. అదే పరమగురు చరణ సన్నిధి అనే పుస్తకంలో, అట్ ద ఫీట్ ఆఫ్ ది అవునమ్మా. మాస్టర్ అనే పుస్తకంలో విల్, విజ్డమ్ అండ్ లవ్ అని చెప్పారు. యాక్టివిటీ బదులు లవ్ అని వాడారు అన్నారు. ప్రేమ. బాగుందమ్మా, అర్థమవుతుందమ్మా. అంటే ఉమ్. వాళ్ళ రేంజ్ లో అక్కడ వర్క్ జరుగుతున్నది. ఏ మాత్రం లెస్ అంటే మాత్రం కూడా. ఇది మనకెలా ఉపయోగపడుతుందంటే, ఈ మన గొప్ప ఏం కాదు ఇదంతా అని. అవునమ్మా, అవును, అది ఒక్కటేంటంటే అర్థమవుతుందమ్మా. స్వార్థం వదలడమే మనం చేయాల్సింది. ఆ వెంట్రుక వాసంత స్వార్థం ఉన్నా వాళ్ళు మనని డిస్కనెక్ట్ చేసేస్తారు. బాగుందమ్మా, అర్థమవుతుంది బాగానే ఈరోజు. అంటే ఇంకో అంటే పాయింట్ కూడా నచ్చింది. ఈ బోధిసత్వుడు పూజలన్నీ కూడా మనం ఎందుకు చేస్తున్నాం? స్వార్థంతోటే కదా.
అంటే మామూలుగా అంటే భగవంతుణ్ణి ప్రేమించడం మంచిది, కానీ ఈ అవునమ్మా. యాక్టివిటీ ఓరియంటెడ్ గా చేసేవన్నీ మనకి అందులో అవును. స్వార్థం ఉంది కదా. అవునమ్మా, అవును. ఇది కావాలి, అది కావాలి, అనేక రకాలైన స్వార్థాలు ఉన్నాయి అందులో. అలా ఇంకా ఎవరైనా మాట మళ్ళీ ఏమైనా మాట చెప్తావా, నీకేమైనా అనిపిస్తే? ఫస్ట్ టైం విన్నావు కదా ఇలాంటివి? మళ్ళీ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడు. ఆ? ఆ, ఓకే అండి. ఆ, అసలు మొదటి నుంచి నువ్వు కూడా ఈ పుస్తకం వింటే ఎంతో బాగుండు. ఎందుకంటే మొన్న వల్లి కృష్ణమూర్తి గారి మ్, మీద, థియోసఫీ మీద మాట్లాడింది. అంటే వల్లికి జ్ఞానం వస్తూ ఉంటే, అది యూట్యూబ్ లో పెట్టేవా అది వల్లి? అవునండి. ఉమ్, అలాగా నువ్వు అప్పుడు మాట్లాడడానికి హలో. కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా నీకు వెళ్తుంది. అందుకనే నువ్వు క్లాసులకు వచ్చావనుకో కృష్ణమూర్తి గారి మీద ఆ, ఇంకా అవగాహన వచ్చి, ఇప్పుడు చూడు ఇదంతా ఇంత ప్లాన్ వెనకాల ఉన్నది, ఇది ఒక ఐడియా కదా. ఈ పుస్తకంలో చాలా అద్భుతమైన విషయాలు చెప్పబడ్డాయి. అవునవును. ఇది లెడ్బీటర్ గారు రాశారు, మాస్టర్స్ అండ్ ద అంటే మ్, ఆ, మీరు మీరు ఇప్పుడు ఇందులో జీసస్ గురించి, తర్వాత ఆ, గౌతమ్ బుద్ధ గురించి చెప్పారు కదా ఆంటీ. అవును. గౌతమ్ బుద్ధ గురించి కూడా మాట్లాడారు కదా. ఆ, గౌతమ్ బుద్ధ జీసస్ క్రైస్ట్ రీఇన్కార్నేషన్ అని చెప్పి అన్నారు కదా. హలో. జీసస్ క్రైస్తు గౌతమ్ బుద్ధ. గౌతమ్ బుద్ధ జీసస్ క్రైస్ట్ రీఇన్కార్నేషన్ అని చెప్పి చెప్పారు కదా. గౌతమ్ బుద్ధ అవునవును. మళ్ళీ జీసస్ అంటే క్రైస్ట్ లా జన్మించారని బోధిసత్వుడే చెప్పి ఒక అన్నారు. జన్మలో గౌతమ్ బుద్ధగా, ఒక జన్మలో ఆ, క్రీస్తుగా వచ్చారు. అవును. ఉమ్, ఓకే. అంటే ఇదంతా కూడా ఏంటంటే మన ఈ అంటే క్రిస్టి ఇప్పుడు మార్చేశారు కదా బైబిల్, వాళ్ళకేమి తెలియవు, వాళ్ళు లోతుగా చదవరు ఎక్కడాను. అంటే మన అవును. అంటే దివ్యజ్ఞాన వీళ్ళు సమాజంలో చెప్తున్నంత లోతుగా అక్కడ చదవరు వాళ్ళు. వాళ్ళు ఒప్పుకోరు కూడా అలాంటివి, వాళ్ళకి తెలియదు కదా. తర్వాత ఆ ఆ, మాస్టర్స్ అండ్ నీ దగ్గర ఉంది కదా ప్రశ్నోత్తరాల్లో దివ్యజ్ఞానం అన్న పుస్తకం. అంటే పావరి ఇన్ ఇంగ్లీష్ రాశారు ఆయన, థియోసఫీ ఇన్ క్వశ్చన్ ఆన్సర్స్ అని ఆ, పుస్తకం ఏమో. నీవు ఇంగ్లీష్ అయితే బాగా చూడు, ఆ పుస్తకంలో చాలా విషయాలు చెప్పబడ్డాయి. మహేష్ చెప్పమ్మా. ఉమ్, అంటే ఆ, రాత్రి వచ్చి చెప్పారా లేదా మీకు? అవునవును. అదే అమ్మ వస్తుంది, బస్ ఎక్కి ఉంటుంది ఈ పాటికి. వెరీ గుడ్. అది అంటే అమ్మ ధరణి దిగిపెట్టింది, ధరణి బస్ కాంప్లెక్స్ దిగిపెట్టింది, పికప్ చేస్తాను. ఓకే ఓకే. ఈ 10 లోపు 10 టైంకి రావచ్చేమో నేను. వెరీ గుడ్. సరే. నువ్వు వచ్చిడే మంచి పని చేసావు. సరే. సరే. అదే 10 గంటలకు మీ ఇంటికి రావచ్చేమో అంటున్నాను. ఏంటమ్మా? అదే మీ ఇంటికి 10 గంటలకు రావచ్చేమో నేను ఇప్పుడు. వస్తావా? వస్తాను. వెరీ గుడ్. నువ్వు వస్తే నువ్వు ఎంజాయ్ చేస్తావు. సరే అండి, సరే అండి. ఉంటాను. ఆ. ఆ, అది అంటే చెప్పు హలో. మళ్ళీ. ఆ, ఆ, అంటే జీసస్ క్రైస్ట్ కానీ గౌతమ్ బుద్ధ కానీ వీళ్ళు ఎప్పుడు కూడా రిలీజియన్ ని ప్రమోట్ చేయలేదు అనమాట. ఏంటమ్మా వీళ్ళు? హలో. గట్టిగా చెప్పు కొంచెం. వీళ్ళు ఎప్పుడు కూడా రిలీజియన్ రిలీజియన్ ని ప్రమోట్ చేయలేదు అనమాట. వాళ్ళు ఏమీ చెయ్యలేదు. హలో. ఇప్పుడు క్రీస్తు క్రిస్టియానిటీని పెట్టలే, బట్ ఆఫ్టర్ వర్డ్స్ పీపుల్ దాన్ని క్రిస్టియానిటీ అని పేరు పెట్టారు కదా. పెట్టలే, నేను అదే అంటున్నా. వాళ్ళు ఏంటంటే మానవాళి నేనేమంటున్నా అజ్ఞానం అంటే పోగొట్టడానికి వీళ్ళని వచ్చారు. ఎవరిని ఆ, అంటే అంటే ఇక్కడ వీళ్ళు వీళ్ళు రిలీజన్ హైయర్ అంటే హైయర్ ఏంటంటే థింగ్ ని వీళ్ళు చూపించడానికి. అనుకున్న విషయం కాదు, ఉమ్, రిలీజన్ కి మంచిది ఉంది. అంటే మనిషి ఫ్రీ ఆ, అయ్యి, అంటే బాండేజెస్ నుంచి ఆ ఉమ్, సత్యంలోకి వెళ్ళేదే ఉమ్, రిలీజన్. అవునవును. కానీ తర్వాత వాళ్ళు పరిభాష మార్చేశారు, ఆ పరమ సత్యాన్ని అవును. తెలుసుకోవడేదే రిలీజన్. అవును. ఉమ్, చాలా మంచి విషయాలు వచ్చాయి ఈ పుస్తకంలో. అంటే నువ్వు లాస్ట్ లో వచ్చావు కానీ నువ్వు గ్రహించగలవులే, అందుకనే నేను ఆ, అంటే కొంత ఐడియా వస్తుంది కదా నీకు. నువ్వు కట్ అవుతున్నావు. కొంత ఐడియా వచ్చింది కదా ఇవాళ వల్లి, వినిపిస్తోందా?
హలో. కొంత ఐడియా వస్తున్నది కదా నీకు? చెప్పండి అండి. ఉమ్. అసలు నువ్వు హలో. మొదటి నుంచి గాని విన్నావంటే ఎన్నో వీడియోలు వినిపిస్తుంది చేద్దు. వినిపిస్తుంది. అది కట్ అయిపోతుంది అది. రెండోది, నీ వస్తుంది వీడియోలో స్పీడ్ తగ్గించు. గురించి కొంచెం కాదు. స్పీడ్ తగ్గించి మాట్లాడి, బాగానే మాట్లాడుతున్నావు. ఆ, ఆ, అది ఆ కృష్ణమూర్తి గారి క్లాసులు వింటే ఇంకా మంచి వీడియోలు చేస్తావు నువ్వు. అవును, నేను ఉమ్. వింటానంటే ఈ కృష్ణమూర్తి టైంకి గారి. నువ్వు రెడీ ప్రీ చేసుకో. ఓకే, ఓకే ఓకే. అయితే అయితే ముగించేద్దాం క్లాస్. చెప్పు. ఇంకొకటి ఏం చేద్దాం అనుకున్నానంటే, జీసస్ క్రైస్ట్ కానీ గౌతమ్ బుద్ధ కానీ ఎవరన్నా ఈ హయ్యర్ నాలెడ్జ్ ని షేర్ చేయడానికి వచ్చిన వాళ్ళని ఫస్ట్ ఎవరు యాక్సెప్ట్ చేయలేదు అనమాట వాళ్ళు. ఏంటమ్మా? ఎవరో అంటే వాళ్ళని గట్టిగా వీళ్ళు వినబట్టను. వీళ్ళ నాలెడ్జ్ షేర్ చేయడానికి వచ్చినప్పుడు, ఉమ్, వీళ్ళందరూ వీళ్ళ నాలెడ్జ్ షేర్ చేయడానికి వచ్చినప్పుడు ఆ, ఉమ్. వీళ్ళని అంటే వీళ్ళని కూడా చాలా సఫరింగ్ కి గురి చేశారనమాట. అంటే అవునవును. మనుషులే ఉమ్, ఆ, వీళ్ళని చాలా ఇబ్బంది పెట్టారనమాట. అవును. తర్వాత రియలైజ్ అయ్యి వాళ్ళ వేలో వెళ్ళారనమాట. ఉమ్. అంతే కదా. సమకాలికులుట ఆ, కృష్ణుణ్ణి రాముణ్ణి కూడా 6 మహర్షులే అవతార పురుషులుగా గుర్తించారట. ఎవరు అవతార పురుషులుగా ఆ, గుర్తించరు. వాళ్ళ తర్వాత వాళ్ళని అవును గ్రేట్ అంటారు చనిపోయాక. బతికున్నంత కాలం వాళ్ళని ఎవరు గ్రేట్ అనరు. మాలాంటి అవును వాళ్ళే కదా అని చూస్తారు. అవును నిజమే, చాలా సఫరింగ్ కి గురి చేశారు. మరి ఆ, బుద్ధ అవును. కంటే చాలా హయ్యెస్ట్ స్టేట్ కి వెళ్ళినట్టుగా ఇంతకు ముందు టేబులర్ ఫామ్ లో కూడా చూపెట్టారు. అది ఈ పుస్తకంలో. ఆ, అంటే నిజం చెప్పాలంటే కానీ మహాత్ముడు. ఉమ్, క- కానీ వీళ్ళు లైఫ్ తీసుకుని వస్తున్నామని అంటే వీళ్ళు ఇంత సఫరింగ్ అనుభవిస్తున్నారని వాళ్ళకి కూడా తెలుసు. ఆ కానీ వాళ్ళు హయ్యర్ రెడీ థింగ్స్ అయ్యి కూడా. వచ్చారు. మానవాళి మీద అనంత వాళ్ళు ప్రేమతో రెడీ అయ్యి వచ్చారు. రెడీ అయ్యి వచ్చారు. ఉమ్, అవును ఆ ప్రేమ ఉండబట్టి వాళ్ళని ఉన్నత స్థాయికి తేవాలి. ఆ జ్ఞానం వల్లే వాళ్ళు ఉన్నత అవును స్థాయికి వస్తారు అని. అవును. అప్పట్లో మత గురువులు జ్ఞానం ఉన్న వాళ్ళని డేంజరస్ గా ఉమ్, ఫీల్ అయ్యి వాళ్ళని సజీవ దహనం చేయడం అలాంటివన్నీ చేశారు. అవునవును చేసి వాళ్ళు సజీవ దహనం చేసినా వాళ్ళు అసలు కొంచెం కూడా కదలకుండా అలా అరవకుండా అలా ఆ మౌనంగా ఉండి జియాడినో బ్రూనో దహనం అయిపోయారు లైఫ్ అనమాట. తీసుకుంటే అరవనైనా లేదు, అవును, అలాగే చనిపోయాడు. లేదు. అవును. నువ్వు బ్రూనో అని ఎందుకంటే చదివావా? వాళ్ళు ఆ జియాడినో బ్రూనో లైఫ్ ఏంటంటే, చదివావా? లేదు లేదు, నేను గౌతమ్ బుద్ధ ఇది చదివాను అనమాట. ఈ బుద్ధిస్ట్ స్టోరీస్ చదివాను కొన్ని. ఆహా. ఈ ఓకే. బుద్ధిస్ట్ స్టోరీస్ కూడా అలాగే ఉంటాయి. ఈ వియత్నాం వార్ అది జరిగినప్పుడు చాలా మంది బుద్ధిస్టులు వాళ్ళు ఆ ఆ వార్ లో గెలవాలంటే ఇద్దరు ఫైట్ చేస్తే గెలవడం కుదరదు అని ఒకరు తాంత్రిక్ బుద్ధిజంలోకి షిఫ్ట్ అయ్యి ఆ ఇదంతా మార్చారనమాట. అప్పుడు వీళ్ళు ఆ సైలెంట్ గా ఉండి సజీవ దహనం చేసేసుకున్నారు అనమాట ఫ్రీడమ్ కోసం. అంటే వాళ్ళలా మంటల్లో కాలిపోతున్నా చాలా మౌనంగా అలా దహనం అయిపోతారు అనమాట. ఆ బాధ భరించారు. అంటే వాళ్ళంతా వాళ్ళే సజీవ దహనం అయ్యేవారు. అంటే వాళ్ళు ఇంక ఈ స్టేట్ లో లేనట్టు అనిపిస్తుంది అనమాట. ఉమ్. ఏ అంటే పుస్తకం అది? వాళ్ళకి ఇంక నువ్వు ఏ పుస్తకం శరీరానికి చదివావు? దాని పేరేంటి, ఆ వాళ్ళకి పుస్తకం పేరు? అది గుర్తులేదు. ఇందులో ఒక చిన్నది వచ్చింది అనమాట. అలాగే చూడు, చాలా రోజుల జియాడినో క్రితం బ్రూనో చదివాను. ఆయన ఉమ్, సూర్యుడి ఉమ్, చుట్టూరా భూమి ఉమ్, తిరుగుతోందని చెప్పాడని, మానవుడి మనుగడ ఇసుకరేణువు అంతే ఉమ్. అని చెప్పాడని ఆయన సజీవదహనం చేశారు. అవునవును. అది చాలా మందిని అలా చేశారన్నమాట. మాట్లాడే వాళ్ళని ఎప్పుడు ప్రశాంతంగా సోక్రటీస్ ని. బ్రతకనివ్వలేదు ఎవరు. సోక్రటిస్ ఆ విషయం వీళ్ళందరినీ. కూడా వచ్చింది ఈ అవును. గ్రంథంలో. వాళ్ళకంటే ఆ. తెలివైన వాళ్ళని, వాళ్ళు వీళ్ళ వల్ల డేంజర్ అని వాళ్ళని చంపేసేవారు. ఒక హార్వర్డ్ ప్రొఫెసర్ ఒక ఆయన సాక్రటిస్ గురించి చెప్తూ, సాక్రటిస్ టీచర్ ఎవరో తెలుసా అని అడిగారు అనమాట స్టూడెంట్స్ ని. ఆహా. అడిగితే ఎవరికి తెలియదు అన్నారు. సాక్రటిస్ టీచర్ వచ్చేసి ఆస్పిరాగస్ అనేది ఉంటుంది, ఒక పేరు ఆవిడది. ఎస్పరాగస్. ఆ ఆవిడ ఆవిడ ఆ, ఆవిడ గురించి ఎవరికి ఎందుకు తెలియలేదు అని అంటే, ఎప్పుడైతే క్రిస్టియానిటీ వచ్చిందో ఫీమేల్ టీచర్స్ అందరినీ వైప్ అవుట్ చేసేసారు అనమాట హిస్టరీలో నుంచి. ఓ.
కానీ ఇందులో వచ్చింది ఎందుకంటే ఫీమేల్ లీడ్ లో ఉండకూడదు, వాళ్ళు ఏమి నేర్పించకూడదు అన్న దృష్టిలో ఆ, ఏ నాలెడ్జ్ లో, ఏ హిస్టరీలో ఎక్కడైతే ఫీమేల్ ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆ హిస్టరీని వైప్ అవుట్ చేస్తారు అనమాట. ఓహో, అంటే లేడీ అన్న వాళ్ళు పైకి సో రాకూడదు. ఓన్లీ మెయిల్ ఫిలాసఫర్స్ ని హైలైట్ చేసి రాశారనమాట తర్వాత. సో అందుకే మనకి సోక్రటీస్ ఒకరే తెలుసు, వాళ్ళ టీచర్ తెలియదు మనకి. ఆ, అంతే కదా, సాక్రేటిస్ టీచర్ నాకు తెలియదు ఇంతవరకు. అవును. ఓకే, ముగించేద్దాం ఇవాళ. ఓకే. ఉమ్. నమస్తే అమ్మ. ముగిస్తున్నాను. నమస్తే.